దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినములో ఈ రీతిగా యోహాను సువార్త గ్రంథాన్ని ధ్యానం చేయటానికి మరి ఒక పర్యాయం ప్రభు చూపిన ఈ మహా సదుపాయం కోసం, ఆయన ఇచ్చిన అవకాశం కోసం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. 15వ అధ్యాయం. ఇప్పటి వరకు మనము 4 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు 5వ వచనం చదువుకొని ఈ నాటి ధ్యానాన్ని మనం ముందు కొనసాగిద్దాం. దేవుని ఆత్మ మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ఆ వచన భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారు అవకాశం ఉంటే పరిశీలించాలని మనం చేస్తున్నాను. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. సోదరులారా, మరి ఒకసారి ఆ వచనాన్ని, అంటే మొదటి వచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దాన్ని ధ్యానించే ముందు 2 మాటలు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలను మీరు నాయన మా వినికిడిలో జ్ఞానాన్ని పుట్టించేవిగా, వివేచన కలిగించేవిగా, నాయన విధేయతను, నీకు లోబడి ఉండే వ్యక్తిత్వాన్ని అలవరిచేవిగా ఉండడానికి సహాయం చేయండి. నాయన, ద్రోహులైన, శత్రువులైన, తాంత్రికులైన, మాంత్రికులైన వారు మారటానికి మాత్రమే ఈ మాటలు వారు ప్రయోజనపడటానికి సహాయం చేయండి. ఈ మాటల మీద వారికి ఎలాంటి అధికారం లేకుండా ఈ మాటల మీద ముద్ర వేయండి. వీక్షిస్తున్న అనేక మందితో మీరు మాట్లాడి వారికి రక్షణ, మారుమనసు దయచేయమని. ఈ అంచె దినాలు అపాయకరమైన కాలాలు. మనుషులు స్వార్థపరులు, బింకములాడువారు, అనురాగరహితులు, దేవద్వేషులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు జీవించే కాలంలో మేము ఉన్నాం. నాయన, సిలువకు శత్రువులుగా మారి నాయన సిలువ సువార్తను ప్రకటిస్తున్న వారి మీద ప్రభువానికి స్తోత్రాలు. సాతాను నోళ్లతో కేకలు వేస్తున్న ఆయా సమూహాలు ఉండే దినాలలో మేము ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. శక్యమైతే కొందరినైనా ఈ అవకాశం ద్వారా, ఈ సదుపాయం ద్వారా, ఈ సువార్త పరిచర్య ద్వారా మీరు మార్చాలని మనవి చేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సోదరులారా, ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూడండి, మరొకసారి ఆ వచ్చిన భాగాన్ని చదువుతాను. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. సోదరులారా, ఆ ప్రక్కనే మరొక మాట కూడా ముందు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానం చేయబోయే ప్రధానమైన అంశం అదే. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని చెప్పి యేసయ్య స్పష్టంగా మాట్లాడారు. ఈ అధ్యాయం మొదటి వచనం, in the beginning of this chapter,
he already said, I am the true vine. My father is the farmer of the vine yard. ఆయన మొదటి వచనంలోనే తన అభిప్రాయాన్ని తెలియజేశారు సోదరులారా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. The first thing, and reaffirmed in version 5, and the same word told us, repeated us, and also repeated to his disciples. సోదరులారా, ఆ మాటలను తన శిష్యులతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ మొదటి వచనంలో జస్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఒక చిన్న సబ్జెక్ట్ లాగా, లేక యోహాను సువార్త 15వ అధ్యాయం అనేది ఒక రచనా పుస్తకం అయితే దానికి ఒక శీర్షిక లాగా మాట్లాడారు. ఇట్స్ టైటిల్. ఈ పుస్తకం మొత్తం యోహాను సువార్త 15వ అధ్యాయాల పుస్తకంగా వ్రాస్తే version by version, word by word, the title should be the first verse, especially I am the true vine. 15వ అధ్యాయాన్ని పుస్తకంగా రాస్తే నేను నిజమైన ద్రాక్షావళిని అనే పేరు దానికి పెట్టచ్చు. సోదరులారా, అయితే 5వ వచనంలో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. సోదరులారా, అక్కడేమో ద్రాక్షావళిని, నన్ను సిద్ధపరిచేది, నన్ను ఫలవంతం చేసేది, నన్ను సిద్ధపరిచేది, లేకపోతే సేద్యం చేసేది నా తండ్రి అనే మాటతో అది ముగించాడు. 5వ వచనంలోకి వస్తుంది, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. We are also involved in that news. Maybe the disciples had been involved along with the Lord Jesus Christ in this verse, including who believed in the Lord Jesus Christ, maybe you and myself. ఆయన విశ్వసించేవారు కూడా ఈ వచన భాగంలో చేర్చబడ్డారు. సోదరులారా, మొదటి వచనంలో తండ్రి తానున్నారు, 5వ వచనంలో మనము మన ప్రభువు ఉన్నారు. సోదరులారా, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఐ యామ్ ద వైన్, నేను ద్రాక్షావళి, బట్ యు ఆర్ ద బ్రాంచెస్, మీరు తీగలు. సోదరులారా, మేబీ ద వర్స్ 5 had been completed. మొదటి వచనంలో తండ్రి కుమారుడు ఉంటే 5వ వచనంలో మనం కూడా చేర్చబడ్డాం. అంటే నా ఉద్దేశంలో ఆ వచన భాగం సంపూర్ణముగా చెప్పబడింది అని నేను అంటాను. సోదరులారా, మన కొరకే వ్రాయించి ఉంచిన ఈ బైబిల్ గ్రంథం, యేసయ్య మాటలు, దేవుని మాటలు మనమే చదవాలి, మనమే లోబడాలి, మనమే అనుసరించాలి. ఈ మాటలు అన్నప్పుడు మనం కూడా ఆ సందర్భంలో, ఆ వచ్చిన భాగాలలో, ఆ బైబిల్ గ్రంథంలో చేర్చబడితేనే సంపూర్ణం. ఎందుకంటే ఎవరు ఎవరికి రాశారు అనేది అర్థం అవ్వాలంటే ద థర్డ్ పార్టీ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. మూడవ వ్యక్తి ఖచ్చితంగా దాంట్లో ఉండాలి. ఉంటేనే ఇది ఎవరికి దాని మూలం అనేది మనకు అర్థం. సోదరులారా, నేను చెప్పిందంతా ఏమిటంటే ద ఫార్మేషన్ ఆఫ్ ద చాప్టర్. యోహాను ఎలా పరిశుద్ధాత్మ చేత ప్రోత్సహించబడ్డాడు, ప్రేరేపించబడ్డాడు.
ఆయన ఎలా ఈ పుస్తకాన్ని రాశాడు, కంప్లీట్ చేశాడు, ఆయన వాడిన పద్ధతి కొంతవరకు ఏదో 1-2 మాటలు నేను చెప్పగలిగాను సోదరు. అయితే ఆత్మీయ పాఠంలోనికి వెళితే అసలు ఉద్దేశానికి if we go through the theme of the word of God and the intention of the God to speak with the disciples along with ourselves also. అసలు ఈ వాక్య భాగంలో ఉద్దేశం, ఆత్మీయ అర్థం వారితో మాట్లాడింది కావచ్చు, శిష్యులతో మాట్లాడింది కావచ్చు, మనతో మాట్లాడింది కావచ్చు. సోదరులారా, దాని అర్థాన్ని మనం గమనించాలి. మనం 5వ వచనం వరకు వచ్చాం సోదరులారా. ఈ 5వ వచనంలో యేసయ్య మాట్లాడేటప్పుడు అక్కడ 11 మంది శిష్యులే, అంటే ముఖ్యమైన వాళ్ళు 11 మంది ఉన్నారు. The 12th one had been gone away, and also God had been plucked it out or remove the branch, remove the 12th disciple from the true vine. 12 మంది ఉండాల్సింది 11 మంది ఉన్నారు. 12 కొమ్మలు ఉండాల్సింది 11 కొమ్మలే ఉన్నాయి. ఒక కొమ్మ ఆల్రెడీ విరవబడింది. విరవబడిన తరువాత ప్రభువైన యేసయ్య మాట్లాడుతున్న మాట, ద్రాక్షావళిని తీగలు మీరు, I am the vine and you are the branches. అంటే అతనున్నప్పుడు ఈ మాట అనలేదు, 12వ కొమ్మ ఉన్నప్పుడు అనలేదు, 12వ తీగ ఉన్నప్పుడు అనలేదు. యోధా ఇస్కరియోతు యోధా అప్పగించేవాడు ఉన్నప్పుడు అనలేదు, ద్రోహి అయిన వాడు వారి మధ్యలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదు. After the traitor departure from them, left them, our Lord Jesus Christ spoke with his disciples. ఆ ద్రోహి అనేవాడు, the traitor, వెళ్ళిపోయిన తరువాత, ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయిన తరువాత ఈ మాటలు యేసయ్య మాట్లాడు, ద్రాక్షావళిని తీగలు మీరు, ఫిక్స్డ్ బ్రాంచెస్. ఆఫ్టర్ plucked it out, the traitor, ద్రోహిని విరిచివేసిన తరువాత ఇక ఖచ్చితమైన తీగలు 11 ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఈ చూసన్ 12th one, అది 12 అయిన తర్వాత ఎంచుకున్నారు, అది వేరే భాగం. ఇప్పుడు ఆ మాట ఆయన అనడానికి కారణం, వెళ్ళిన వాడు కాదు తీగ, మీరు వరకే, మీ వరకే. అప్పటి వరకు బహుశా ఆ తర్వాత కూడా యోధా విషయం ఇంకా వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. తెలివి కలిగిన వాడు, ఆత్మపూర్ణుడు, కొంచెం లోతైన మనుషులకి మాటలు అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ 11 మందిలో ఎవరైనా అలాంటి వాడు ఉంటే, మేబీ మగ్దలేని మరి అలాంటి వాడు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. సోదరులారా, ఈ 12వ వాడు విరవబడిన తరువాత యేసయ్య చెప్తున్న మాట, అవును సోదరా, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? ద్రాక్షావళిని మీరు, తీగలు మీరు అని ఎవరికి వర్తిస్తుందంటే ద్రోహులు కాని వారికి మాత్రమే, సిలువకు శత్రువులు కాని వారికి మాత్రమే, సంఘం కొరకు త్యాగం చేసే వారి కొరకు మాత్రమే, లేదా సంఘానికి లోబడి ఉండేవాళ్ళు మాత్రమే. ఒక ద్రాక్ష తోటలో అంటుకట్టబడిన తరువాత మరొక తోటలోనికి ఆ తీగ వెళ్ళే అవకాశం లేదు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక తోటలో విరవబడి మరొక తోటలో అంటుకట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా అంటుకడితే అది కారు ద్రాక్షాలు కాసే అవకాశం, కాని ఫలాలు ఫలించే అవకాశం. మీరు గుర్తుపెట్టుకోండి, అడవి ఒలీవ కొమ్మలమైన మనల్ని ఆయన అంటుకట్టుకుని మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామో
ఎవడైనా ఉన్నాడా? ఆయన కోరుకున్న ఫలాలను ఫలించేవాడు. ఇస్ దేర్ ఎనీబడి ఎల్స్ టు గివ్ ద ఫ్రూట్స్, టు బేర్ ద ఫ్రూట్స్ ఫర్ ద ఫార్మర్? హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద వైన్యార్డ్? ఆ ద్రాక్ష తోట యజమానికి మంచి ఫలాన్ని ఇచ్చేవాడు ఎవడైనా ఈ రోజుల్లో ఉన్నారంటారా? ఎవరో సంగతి మనకి ఎందుకండి, నువ్వు ఉన్నావా? మనం పరీక్ష చేసుకోవాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సోదరులరా, విరవబడినంత వరకే ఆ తీగె ద్రాక్షావల్లిది సొంతమవుతుంది. విరవబడిన తరువాత ఇట్ బిలాంగ్స్ టు డెవిల్, టు ఎనిమీ, ఆర్ టు బికమ్ ద ట్రైటర్. విరవబడిన తరువాత సోదరులారా, విరవబడిన తరువాత ఆ తీగ శత్రువు వశమైపోతుంది, అపవాది వశమైపోతుంది. విరవబడుతుంది అంటేని అది ద్రోహి అని అర్థం. ద్రోహి, కృతజ్ఞత లేనివాడు, దేవుని తోటకు వాడు అపకారి. గుర్తుపెట్టుకో, నువ్వు విరవబడ్డావు అంటే నువ్వు సంఘాన్ని విడిచిపెట్టావు, నువ్వు సంఘానికి ద్రోహం చేశావు, దైవ సేవకుడికి ద్రోహం చేశావు, హేతువు లేకుండా, న్యాయమైన కారణం లేకుండా ద్రోహం చేశావంటే నువ్వు ద్రోహివి, అపవాది సంబంధివి. నీకు దేవుని ద్రాక్షావల్లికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సోదరు. ఇక్కడ వ్యక్తిగతాలకి, రాగద్వేషాలకి సంబంధం లేదు. ఇది నా సంఘమా, ఇంకొక సంఘమా, నేను వాక్యం చెప్పే దేవుని సంఘమా, మరొక సేవకుడు వాక్యం చెప్పే దేవుని సంఘమా అనే విషయం కాదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ, ఇంకొకటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు ద్రోహివైతే విరవబడ్డావు, నువ్వు అపకారివైతే విరవబడ్డావు, నువ్వు అవిధేయుడివైతే విరవబడ్డావు, నువ్వు శలువుకు శత్రువు అయితే విరవబడ్డావు, నీలో పాప బీజం ఉందంటే నువ్వు విరవబడ్డావు, వాక్యానుసారమైన జీవితం ఉందంటే నువ్వు విరవబడ్డావు. దిస్ ఈజ్ ఫైనల్. సోదరులారా, ద్రాక్షావల్లిని తీగలు మీరు గుర్తుపెట్టుకోండి. ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉండి ఫలించటానికి తప్ప మరి దేనికి పనికిరాదని గుర్తుపెట్టుకోండి. 5వ వచనంలో ఆఖరి భాగం, నాకు వేరుగా ఉన్నది మీరేమీ చేయలేరు అన్నాడు ఆయన. అవును సోదరులారా, ఒక చెక్క చేయించుకోవటానికి, ఒక బల్ల చేయించుకోవటానికి, ఒక కుర్చీ చేయించుకోవటానికి, ఒక కిటికీ చేయించుకోవటానికి, ఒక తలుపు చేయించుకోవటానికి ఈ ద్రాక్ష తీగె ఒక కర్రగా గాని చెక్కగా గాని ఎవ్వరికి ఉపయోగపడదు సోదరులారా. పనికిరాని తీగ ఇది. అది ద్రాక్షావళిలో ఉండి ఫలిస్తేనే దానికి వచ్చిన ఫలాల వలన ఆ వ్యవసాయదారుడు, ఆ పనివాడు లాభపడతాడు, సంతోషిస్తాడు. అతని కష్టానికి విలువ ఉంది సోదరులారా. అవును, ఈ దినాల్లో సంఘాల్లో పనికొచ్చే వాళ్ళకంటే పనికిరాని వాళ్ళే ఎక్కువ సోదరులారా. ఇందుని గురించి లేఖనంలో ఏమి రాయబడింది? మిమ్ములను పెంట కుప్పల మీద నుండి పైకి లేపారు, నీచమైన వారి ఉన్న రక్షించారు, అసహ్యమైన వారైనా కూడా మిమ్మలను క్షమించి రక్షణిచ్చాను. సోదరులరా, అవును, నా మటుకు నేను పనికిరాని వాడిని, నీచుని, అసఖ్యం. నేను గనుక ఆ నిజమైన ద్రాక్షావళిలో అంటు కట్టకపోతే
నేను దేనికి పనికిరాను సోదరు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. సోదరుల వారి జీవితాల్లో ఎంత మాత్రం నీతి గాని, మంచితనం గాని, పరిశుద్ధత కానీ, వారి పూర్వీకుల్లో కానీ, వారి పితరుల్లో కానీ, వారి కుటుంబాల్లో కానీ, వారి తల్లిదండ్రుల్లో కానీ, వారి కడుపును పుట్టిన పిల్లల విషయంలో కానీ, వారి భర్తల విషయం కానీ, వారి భార్యల విషయం కానీ, వారి తోటి వారి విషయంలో కానీ మనకు ఒక్కరు కూడా మంచివారు కనబడరు సోదర. జాగ్రత్తగా గమనించండి. ఈ దినాల్లో సంఘాల్లో వచ్చి చాలా మంది ఎలాంటి పనికి మాలిన వారే, పనికి రాని వారే, బురద పిసుక్కునేవాళ్ళు, పాపాన్ని కాడి మోకులతో ప్రతి దినం లాక్కునేవాళ్ళు, ఎంత బోధించినా చెవిటి వాని ముందు లేదా చెవిటి పాముంది శంఖం ఊదినట్టు దానికి లోబడని వాళ్ళు, జీవితంలో మంచి లేని వాళ్ళు, మంచి క్రియలు లేని వాళ్ళు, పక్క కుటుంబానికి కానీ, ఎదురు కుటుంబానికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ పనికిరాని వాళ్ళు. ఇస్తే తెచ్చుకుంటాం, మనం ఇచ్చేది ఉండదు. చేస్తే చేయించుకుంటాం మేలు, మనం చేసేది ఉండదు. సోదరులరా, ఇలాంటి స్వార్థపరులు, పనికిరాని వారు, సంఘానికి పనికిరాని సేవకులు, సేవకుడుకు పనికిరాని విశ్వాసులు, ఇరుగు పొరుగు వారికి పనికిరాని, రక్షణ పొందామని చెప్పుకుని, పరిశుద్ధులని చెప్పుకుని, బైబిల్ పోతుకొని వెళ్ళే మనుషులు. సోదరులారా, ఎవరికి పనికిరారు. ఆ చిన్ననాటి దినాల్లో కొంత మంచి వాళ్ళు ఉన్నారండి, మంచి సేవకులు ఉన్నారు, సహాయకులు ఉన్నారు. ఈ దినాల్లో ఏమిటండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నీ సంఘానికి వస్తే ఏమొస్తుంది, ఆ సంఘానికి వెళ్తే ఏమొస్తుంది, ఈ సంఘానికి వెళ్తే ఏమొస్తుంది, ఆ పాస్టర్ గారి ద్వారా ఏంటి, ఈ పాస్టర్ గారి ద్వారా ఏంటి, ఆ గుళ్ళు ఏంటి, ఈ గుళ్ళు, దీని కొరకు వెళుతున్నారు తప్ప. సోదరులారా, ఈ రోజుల్లో దేవునికి కానీ, దేవుని సేవకుడికి కానీ, దేవుని సంఘానికి కానీ రక్షణ పొందిన కారణం చేత అన్యులకు పనికొచ్చేవారు కనబడటం లేదు సోదరులారా. వీళ్ళకి దగ్గర బొంత ఆ పాస్టర్, వాళ్ళని వీడు పిండుకు తినేవాడు, వీళ్ళు వాడిని పిండుకు తినేవాళ్ళు, పనికి రానివాళ్ళు. ఒకప్పుడు ఆయనలో ఉండి ఫలించేవాళ్ళు కనబడ్డారు. టుడే nobody else to useful, either the church or for the people who actually required. నిజంగా అవసరతలు ఉన్నవాళ్ళకు ఉపయోగపడేవారిని, ఆత్మల భారం కలిగిన వాళ్ళు, సంఘానికి నశించాత్మలని సమకూర్చేవాళ్ళు లేరు సోదరులారా. ప్రయోజనపడే మనుష్యులు ఈ దినాల్లో మనకు కనబడటం లేదు, పనికిరాని వారు. అవును సోదరులారా, ద్రాక్ష తీగె ప్రభువులో ఉండి ఫలిస్తే తప్ప ఆ తీగ పనికొచ్చే అవకాశమే లేదు సోదరు. ఏ పిచ్చికరైన పని వస్తుంది. నేను ఇక్కడ మీ జ్ఞాపకం చేస్తాను, ద్రాక్ష తీగ అంటే ఇశ్రాయేలు. సోదరులరా, ఒక పనికిరాని ఇశ్రాయేలు గొప్ప చేశాడు. చివరికి పనికి రాకుండా పోయారు వాళ్ళు. శిష్యులకు కూడా అదే వారిని ఇస్తున్నాడు యేసయ్య. మీరు నాలో ఉండి ఫలిస్తే తప్ప, లేకపోతే మీరేం చేయలేరు. ఇట్స్ ఎ వార్నింగ్ టు హిస్ డిసైపుల్స్ బికాస్ దే కేమ్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ ఫ్యామిలీస్. వారు ఇశ్రాయేలు నుండి వచ్చారు కాబట్టి, ఆ రక్తమే కలిగి ఉన్నారు కాబట్టి యేసయ్యకి తెలిసి ఈ హెచ్చరిక వారికి చేస్తున్నాడు. సోదరులరా, క్రీస్తు పిల్లలు అని చెప్పుకొని పనికి మాలిన వారిగా ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఒక ప్రార్థన చేత కాదు, పాట చేత కాదు, ఒక పరిచర్య చేత కాదు, helpless people, hopeless people,
యూజ్లెస్ పీపుల్, దేనికి పనికిరాని సంఘాల సోదరు. ఒకవేళ పనికొచ్చే సంఘాలైతే ఈ తెగుళ్ళు ఎందుకు సోదరులారా భూమి మీద? ఈ విపత్తులు ఎందుకు భూమి మీద? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు? అన్సీజనల్ వెదర్ కండిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ నవడేస్. ఎవరికి వాడే నీతులు చెప్తున్నాడు. రాజకీయ నాయకులు నీతులు చెప్తున్నారు, న్యూస్ యాంకర్స్ నీతులు చెప్తున్నారు, సేవకులు నీతులు చెప్తున్నారు, పనికిరాని వారు నీతులు మాట్లాడుతున్నారు, రహస్యమైన పాపాలు చేసి నీతులు చెప్తున్నారు. పనికిరాని తీగలు. సోదరులరా, ఆ తీగ ద్రాక్షవల్లి అలాగే నిలిచి ఉండాలి. ఎంతకాలం? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల. ఇట్ హ్యాస్ బీన్ సో లాంగ్. ఫర్ 3 years, 5 years maybe. Still it has been abide in the vine. Then only it should be fruitful. అది 3 సంవత్సరాల, 4 సంవత్సరాల దానిలో అలాగే అంటుకట్టుబడి ఉండాలి. ఇట్ మీన్స్ ఆయన ఆజ్ఞలు కట్టడలు అలాగే అనుసరించాలి. హ్యాస్ టు బి ప్రాక్టీస్ వాట్ వి ప్రీచ్, what we listen, what we cry among the congregation of Lord Jesus Christ. సంఘం ముందు మనం కేకలు వేసి అరిచే వాటిని మనం అనుసరించాలి. బోధకులు అనుసరించాలి, విశ్వాసులు అనుసరించాలి, అభిషిక్తులు అనుసరించాలి, ప్రవక్తలు అనుసరించాలి, వరాలు ఫలాలు కలిగిన వాళ్ళు అనుసరించాలి. సోదరులారా, అది 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలను? అప్పుడే అది ఫలిస్తుంది. నా చిన్నప్పుడు అండి, మా సేవకులు మాట్లాడుకుంటుంటే వింటూ ఉండేవాడు. మా అమ్మ దగ్గరకు వచ్చి, మా నాన్న దగ్గరకు వచ్చి, మా పాస్టర్ గారు కానీ, మా పాస్టర్ గారి ఫ్యామిలీస్ కానీ వచ్చి మాట్లాడేటప్పుడు వినేవాడిని. ఒక విశ్వాసి ఎప్పుడు నిలబడతాడు, ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు, ఎప్పుడు ఫలిస్తాడు అంటే వాడు చెప్పుకున్న మాట. ఒక 30 సంవత్సరాలు దాటితే గాని ఒక విశ్వాసి అయిన స్త్రీని నమ్మటానికి లేదు. ఈయన విశ్వాసి. ఒక విశ్వాసి అయిన పురుషుణ్ణి నమ్మటానికి లేదు. అవును, ఇతను మంచి విశ్వాసి, వీళ్ళు పరిపూర్ణులు. ద ప్రేయర్ ఫ్రూట్స్ షుడ్ స్టార్ట్. ద ఫ్రూట్స్ ఆఫ్ గాస్పల్ వర్క్ షుడ్ స్టార్ట్. The deeds of good things should start, and world should be find him or her, the real Christian or believer life in such a 30 years long believers. 30-40 ఏళ్ళు దాటిన తరువాత ఒక విశ్వాసి, అది స్త్రీ అయినా పురుషుడైనా, స్థిరముగా నిలబడితే కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా, పాపం చేయకుండా, ద్రోహం చేయకుండా, దోచుకోకుండా, అవిధేయులు కాకుండా, పడిపోకుండా వాళ్ళు నమ్మదగిన వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నేను విన్నాను సోదరులారా. ఎస్, I was there while they were talking about this very valuable things. ఈ ప్రాముఖ్యమైన సమాచారం వారు మాట్లాడుకోవడం నేను విన్నాను సార్. ఇలాగ ఆ కొమ్మ నిలిచి ఉంటేనే తప్ప, యేసయ్య అన్నాడు, నీవు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. నేను నీ యందు నిలిచి ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తావు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి బహుగా విశ్వాసంలో, నీతిలో, పరిశుద్ధతలో ఫలిస్తున్నాడంటే ఆ వ్యక్తి దగ్గర యేసయ్య నిలబడ్డాడు. యేసయ్యకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము, ఆయనే సెలవిస్తాడు. మంచిది సోదరి సోదరా, మరొకసారి మరొక భాగంలో కలుసుకుని అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో